క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి ఉదయకాలమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలను ఆశీర్వాదములను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కీర్తన 13:1 రాయబడినటువంటి మాట, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. కీర్తనకారుడు మాట్లాడినటువంటి మాట. నిజంగా దేవుడు మానవుని మరిచిపోతాడా? దేవుడు మానవుని మరిచిపోతాడా అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో మరి అనేకమైనటువంటి మాటలు మనకు దీని నిమిత్తం కనబడతాయి. కానీ కొన్ని విషయాలు మాత్రము నేను జ్ఞాపకం వచ్చేస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతున్న మాట, అయితే సీయోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచిని ఉన్నాడు అని అనుకొనుచున్నది అని అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుని యొక్క ప్రార్థన కూడా నిత్యము మరిచెదవా అని అనడములో ఆంతర్యము, మరి దేవుడు నిత్యము మరిచినటువంటి వాడు కాదు, కానీ మరిచి ఉన్నాడు అని అనుకుంటున్నట్లుగా మరి ఈ లేఖన భాగాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా అనేక సార్లు మన ప్రార్థనలకు మనము జవాబు దొరకనప్పుడు దేవుడు మనల్ని మరిచి ఉన్నాడు అనేటటువంటి ఒక ఆలోచన మనము చేస్తూ ఉంటాము. నిజానికి దేవుడు మానవులను మరుస్తాడా అని అనంటే అది అసంభవమైనటువంటి విషయమే. కానీ దేవుని లేఖనము హోషేయ ప్రవక్త చెప్తున్నటువంటి మాట 8వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. ఇది మరి దేవుడు మానవులను మరుస్తున్నాడా అని అనంటే కాదు, కానీ నిజంగా మానవులే దేవునిని మరిచి ఉన్నారు. మరి పెళ్లి కుమారి తమ వడ్డానమును మరవదు, లోకములో ఉన్నటువంటి వారు తమ క్రియలను తమ దినచర్యలను దేనిని మరచిపోరు. కానీ అనేక మార్లు దేవుని సన్నిధిలో ఉండడానికి మనం మర్చిపోతుంటాము. ప్రార్థన, వాక్యము చదవడము, లేకపోతే దేవునితో ఒక సంబంధము కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచనలో కూడా మానవుడు ఉండడు. అందుకే అక్కడ చెప్పబడుతున్నటువంటి వారు తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు అని అక్కడ చెప్తున్నాడు. అపోస్తల కార్యములో చెప్పబడినటువంటి కొర్నేలి యొక్క ప్రార్థన మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, నీ ప్రార్థన నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థముగా నా సన్నిధికి చేరినవి అని అక్కడ రాయబడినట్లుగా మనము చూస్తాము. కాబట్టి దేవుడు మరి మరుస్తాడా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల్లో మనము చూసినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మరిచిపోలేదు, కానీ మనమే దేవుని మరిచి, దేవుని కార్యములను మరిచి, దేవుని కృపను మరిచి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను విడిచి కొన్నిసార్లు మనము ముందుకు కొనసాగుతూ ఉంటాము. కాబట్టి దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప మానవుని మీద నిత్యము ఉంటుంది అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. కాబట్టి దేవుడు మరిచిపోయేటటువంటి వాడు కాదు అనేటటువంటి విషయము మనము జ్ఞాపకము చేయబడుతుంటున్నాము. కాబట్టి దేవుని కృపలో ఆయనకు ఆయన సన్నిధిలో నిత్యము దగ్గరగా ఉంటూ మన జీవితాలను కొనసాగించుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక.